కర్ణాటకలో ఒక వెజిటబుల్ వెండర్ కి 29 లక్షల జీఎస్టీ కట్టమని నోటీస్ అయితే గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. వివరాలకు వెళ్ళినట్టయితే కర్ణాటకలో మనకి ఫుట్పాత్ వెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, చిన్న చితక వ్యాపారులు, వీళ్ళందరికీ కూడా యూపీఐ పేమెంట్స్ ని బేస్ చేసుకుని 40 లక్షలు ఇయర్లీ టర్న్ ఓవర్ దాటిన సుమారు 6,000 మందికి అయితే గవర్నమెంట్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ట్యాక్స్ కట్టమని. అందులో ఎక్కువగా ఇప్పుడు వెజిటబుల్ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 29 లక్షల నోటీస్ అయితే వచ్చిందనమాట జీఎస్టీ పే చేయమని చెప్పి. అయితే ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో వీటిని అక్కడ కర్ణాటక గవర్నమెంట్ మనకి యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో అత్యధికంగా ఒక కూరగాయల వ్యాపారి సుమారుగా 1 yearలో ఆయన సుమారుగా 1,30,00,000 సంథింగ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. దాంతో ఆయనకి 29 లక్షలు ట్యాక్స్ అయితే పే చేయమని చెప్పేసి నోటీస్ అయితే ఇష్యూ చేశారు. దీనితో అక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ, చిన్న చితక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యూపీఐ వద్దు క్యాషే ముద్దు అనే నినాదంతో అక్కడ యూపీఐ పేమెంట్స్ అయితే ఆపేయడం జరిగింది. క్యాష్ మాత్రమే తీసుకుంటారు. ఆ విషయంపై ఇక్కడ ఆల్రెడీ ధర్నా కూడా జరుగుతుంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ఇప్పటి వరకు ఇష్యూ చేసిన నోటీసును వెనక్కి తీసుకుంటూ ఇకపై వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో భాగంగా 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ దాటిన ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.